వాడు నువ్వు పెనేసుకొని అడవిలో పొల్లాడుకుంటా మీరు ఏందో మీ ఇష్టమని మీరేమని చేసుకోండి. ఒకటి ఒక ఉద్యోగం కోసం నన్ను లేపాల్సినావా? ఒక ఉద్యోగం కోసం కరా నీ మాగంలేకి యాడి దగ్గర కూర్చున్నావు నువ్వు? కరా యాడి వేంటివి ఎంత బరువు ఏంది మోస్తానులే? ఏది మోస్తావు? బరువు మోసే కదా, యాడి తిరుగుతున్నావు? గాన్లసని తిరిగినట్లు అంటున్నాను. నీ మాగంలే దిండు గిడి పడి తాగు. ఫస్ట్ దిండు కాదు, ఊరున్నా తాగు. ఏంది నొట్లింటా నువ్వు? ఏంది నొట్లింటా నువ్వు? ఏది లేదు పట్టరా నాయన, నీకు ఎప్పుడు ఇలేదా నేను నీళ్ళు తాగమని? తాగు, ఏముంటుంది దాని మళ్ళా నువ్వు విచిత్రంగా తాగరా. ఇట్లా అనుకో. పిచ్చారు గిర్రా అనుకో అన్నా. ఎట్లా పడుతుంది? గుడ్లు రెండు. నీ గుడ్లో ఏ చిల్లర యాక్టింగ్లు చేయకుండా చెప్పింది నేను, చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఎట్లా చెవులు ఎట్లా వినిపిస్తున్నాయి? చిటిక్ చిటిక్ చిటిక్. నీకు ముందు వినపడిన దానికంటే కొద్దిగా ఇంకా ఎక్కువ గట్టిగా వినపడుతున్నట్లు, నీకు శబ్దాలు ఏడైనా ఫోకస్ అయినట్లు, రాత్రి అయితేనే కళ్ళు రోంత మసకైతున్నట్లు. రక్తం తగ్గింది, పోయింది. ఎందుకు పోయింది? పొడి అయింది. ఇట్లా ఏళ్ళు గోర్లు చూపి. చర్మం కూడా అయింది. నీకు శబ్దాలు ఎట్లా వినపడతాయి? ఇంతకుముందు లైట్గా వినపడేది, ఇప్పుడు గట్టిగా వినపడతాండి. అంటే దూరంగా ఏదైనా శబ్దం అయినా కూడా దగ్గరికి మనకి నీట్ క్లియర్ కట్గా వినపడుతుంటాయి. నీకు సాయంత్రం అయితే అలసట వచ్చి నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంటది. అనిపిస్తుంది కదా, సాయంత్రం అయితే నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంటది. ఎందుకో చెప్తా. నీకు శబ్దాలు నీట్గా వినపడుతున్నాయా? ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగా వినపడతాయి. బాగా నుంచో బాగా వినపడతానే. మళ్ళా చెగులోనికి ఏమైనా పిచ్చా? నువ్వు పెద్ద డాక్టర్ ఏమన్నా ఎంబీబీఎస్? టోపీ ఎత్తి ఇట్లా. టోపీనా? విగ్గా ఏంది నువ్వు? ఎత్తి ఎత్తా. నీకేయాలి కళ్ళు పెద్ద నీకు పోయింది. అది తీసేసి ఇట్లా పెట్టు. మొగం ఇట్లా పెట్టి, ఇట్లా మొగం అదే 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 ఫేస్ ఇట్లా పెట్టు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నా అంటాడా? నమస్తే. నువ్వు 2 నెలలు అయితే కాబట్టి ఇంకా నువ్వు మీ గురువు వచ్చేసి ఇంకా నెల తాపమంటున్నాడు. ఇంకా మనీ పుట్టేది ఎప్పుడు వీనికి? లైట్ బుడప వచ్చింది అంతే. నేను ఏ సైజు నీకు నాగమని చెప్పినది? ఈ లావు రాళ్ళని చెప్పిన. 2 నుంచి తప్పుతున్నాను నీళ్ళు. అవి నీకు వాడు చెప్తాడు. ఎంత సీక్రెట్గా మనుషులు తెలియకుండా నీకు పాము విషయం కలిపి నేను ప్రతిరోజు వానికి నీళ్ళ రూపంలోనో తిండి రూపంలోనో ఏదో దాంట్లో విషయం కలిపియడం అంత సులువు అనుకుంటున్నావా? నువ్వేమన్నా నీ గురువుజీకి చెప్పు. 2 నెలలు అన్నాడు, 2 నెలలు దాపుతాను. మళ్ళా నెల పెంచితే నాగమ్మని గిన్న వానికి బుడపగిన రాలేదు. గోర్లు చూపి. గోర్లు అయితే మారినాయి. పళ్ళలో అయితే కూరలు వస్తున్నాయి. లైట్ గా విషం దిగుతుంది. చెవులు వినికిడి శక్తి కూడా పెరిగింది.
ఉండు నా మాట్లాడతాను. పర్మిషన్ లేకుండా ఇది నలుగురు తెలిసే విషయం కాదు. నలుగురు తెలిసే విషయం కదా. ఎవడెక్కిమంటారు నెలకు విషయమా? నాయన మీరు అప్పుడే సంపేసుకొచ్చేమేద్దండి వాడే ఎవరికి చెప్పండి. నువ్వు అరుస్తావు, వాడు ఏమన్నా నలుగురికి చెప్పేస్తే మా వ్యాపారం దెబ్బతింటుంది, వాడిని చచ్చిపోతావు, ఖచ్చితంగా చచ్చిపోతావు. నువ్వుగా అరిచేది గిరిచేది చేసినప్పుడు వాళ్ళు చంపేస్తారు. వాళ్ళు అడవిలో ఉన్న జాతి వాళ్ళు అసలు అల్లటప్ప కాదు, ఎవరు లేరు. నువ్వు బయటికి వినాడు, అందరు విన్నారు. నేను చేస్తాను, మీ గురించి చెప్పు. ఇంకో 10 రోజులు 20 రోజులు అయితే నేను మేనేజ్ చేయగలను. చూడు, సింపుల్ వాడు చెప్తున్నాడు. నీకు కోరికలు ఎక్కువ, నీ కోరికలు తీయడానికి ప్రతి పౌర్ణమికి నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. ఒకటి నువ్వు నీట్గా, నీకు కనుగుడ్లు కలర్ మారుతుంది, పళ్ళల్లో కూరలు దిగుతున్నాయి, విషం ఏర్పడుతుంది, పైన జుట్టు ఊడిపోయి నీకు బుడప వస్తుంది. అర్థమైందే? అది మనీ. ఆ రాయి కోసం మేము ప్లాన్ వేసినాం. ఒకటి నీ కోరికలు దిగుతాయి, మాకు రాయి వస్తుంది. రాయి అంటే బయట దొరికే రాయి కాదు, వజ్రంతో విలువైన రాయి అది. దాని కాంతి గాని దాని మ్యాటర్ కానీ నువ్వు ఇంకో 15 రోజుల్లో నీకు పాము చర్మం వస్తుంది మొత్తము. నీకు అర్థం కాలే? ఈ చర్మం పైన చర్మం ఏంది ఇస్తావు? ఎవడని విషయం ఇమ్మని ఎవడు అడగాడు, మనమే ఇయ్యాలా. అది ఇంత పెంచుకుంటారా? ఏడాది కానీ ఎవరైనా పాపం ఎవరోళ్ళకి ఇచ్చి చంపుతారు, నువ్వు నాకే ఇచ్చి చంపలేని నేను విషపూరిత పామును చేసి ఇంకోటి కూడా ఇస్తాము. వాడు నువ్వు పౌర్ణమి రోజు పెన్ వేసుకుంటారు, అర్థమైందే? వాడు నువ్వు పౌర్ణమి రోజు పెన్ వేసుకుంటారు, అర్థమైందే? నేను వేసుకునేదిరా, నీకు ఇవ్వడానికి ఎందుకు మేము ఇద్దరం వేస్తాం? వాడు నువ్వు పెన్ వేసుకుంటేనే కదా ఈడ నీకు మనీ ఏర్పడేదాడా, నీకు వజ్రం ఏర్పడాలంటే నువ్వు వాడు పెన్ వేసుకోవాలా. వాడేది మనమ్మ 58 ఏళ్ళు అంట వానికి. వాడు పెట్టినాడు వాడు ఎడివాడు, వాడు రోతనాగుడు. వాడిని నువ్వు ఈ పౌర్ణమికి ఎట్లా పెన్ వేసుకుంటావో నాకు భయం అవుతుంది. వాడే ఇంతలా వచ్చి కర్రీగా స్నానాలే పాడలే. ఇంకా పౌర్ణమి ఇప్పుడు వాడు ఆడ అంకులకి ఇచ్చినాడు అడివాడు, వాడు అడిగి ఇచ్చినాడా? వాడేదో చర్మ వ్యాధులు ఉన్నాయని చెప్పి మూలికల కోసం అడిగి పోయిన దానికి వాడు గజ్జినా కొడుక్కి వానికి విషయం తప్పుకుంటా. నీవు నయమైతే అవన్నీ నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లే. 15 రోజులు 20 రోజులకి నువ్వు పౌర్ణమి వస్తుంది, నువ్వు వాడు పెనం వేసుకుంటే అడవిలో మనీ ఏర్పడుతుంది. ఏంది నువ్వు ఎవడు చంపేస్తారో చూసావా? నేను తన్న ఊరికి ఉన్నా మనీ కోసము. నీకు వాడాడ ఒక్క మాట మాట్లాడకుండా అడవిలో ఏదంత విషయం దాక్కుంటున్నాడు. పెన బిడేసుకున్నావా? చెప్పింటే ఉంటాడు మనతో మీకే లోపరగాంతో. నీకు నువ్వు కూడా అర్థం లేదా? నీ కోరికలన్నీ ఆ రోజు తీరిపోతాయి. అడవిలో వెన్నెల్లో వెన్నెల్లో రోగిష్టంతో వానికి చర్మ వ్యాధంతో నువ్వు నీ కోరికలన్నీ తీరిపోతాయి. మాకిద్దరు ప్లాన్ వేసి 2 నెలల నుంచి గుడ్ల మూముడు బుద్ధి ఇంతుందా? ఏ పండ్లోడా లేదు మాట్లాడతాను నువ్వు. నీకు ఈడ ఏర్పడిన వెంటనే వారానికి పెద్దగా అవుతుంది. మేము గడారో లేకపోతే ఏదైనా కొట్టి తీసి పైన టాప్ అది వజ్రం తీసేసుకో. రోబో అయితే ఏమి యాదైతేనేమి. ఫోన్ వస్తుంది, ఈ అడివోలు చేస్తున్నారేమో. హలో, ఎవరునా? వాడు మళ్ళా పాము విషయం ఇంత పంపి ఎవరికి ఎక్కిళ్ళ, నేను ఎవరికి తాపల్లా. వాడు చూస్తే లీటర్ ఎంతమంది నాన్ చేస్తావు? నీ పొట్ట పెట్టుకుంటావు గుట్ల మమ్మడా, సైతాన్ మమ్మడా. ఏమన్నా ఉందా నీకేమన్నా? పిచ్చేమన్నా మీకేమన్నా? ప్రాణాలతో చల్లగడమంటా మీరుకేమన్నా? నీ క్లియర్ చెప్పేస్తా. ఒక్కటి, నువ్వు వాడు 15 రోజుల తర్వాత పౌర్ణమి రోజు నీకు చెప్పేది, నువ్వు చెప్పిన తర్వాత నువ్వు సీరియస్గా వాడు నువ్వు పెనేసుకొని అడవిలో పొల్లాడుకుంటా మీరు ఏందో మీ ఇష్టం, అది మీరేమని చేసుకోండి. ఒకటి, మీరు పౌర్ణమి రోజు వెన్నెల మీ ఇద్దరి మీద పడల్లా. మీ ఇద్దరు బిత్తలతో
మొత్తం అడివంతా దొల్లాడల్లా, నీకు మనీ ఏర్పడాలా. నీ ఇది గుడ్లు ఏర్పడతాయి. నీ ఏ సైతాన్ నీ మనీ ఎట్ట ఏర్పడతావు? నీ మనీ ఏర్పడాలంటే వాడు నిన్ను ఎత్తుకొని ఇక్కడ చూడు ఏ ఏ ఏ ఇక్కడ మనీ నీ వజ్రం ఎట్లా ఏర్పడుతుంది నేను చెప్తాడు. ఏ ఉండరా నాయనా చెప్పేది నువ్వు తర్వాత సీరియస్ కూర్చో. వాడు నిన్ను ఎత్తుకొని ఇక్కడ చూడు పెనేసుకుంటే చూడు చెప్పేది, వాడు ఎత్తుకొని నిన్ను పెనేసుకుంటా చెట్లకి దానిలోకి దీనిలోకి రాళ్ళకి గుద్దినప్పుడు నీకు ఇక్కడ గాయం అవుతుంది. పెనేసుకుంటా చెట్లకి దానిలోకి దీనిలోకి రాళ్ళకి గుద్దినప్పుడు నీకు ఇక్కడ గాయం అవుతుంది. ఆ గాయానికి ఇక్కడ వజ్రం రూపంలో అవుతుంది. అది పెనేసుకోవడం అంటే. వాడు నేను ఈడ్చపోయి అట్లా పోయి ఇట్లా పోయి వాడు ఏందెందుకు చేయాలని చెప్పి నీ తలకాయ తీసుకొని గోడ కొట్టడం చెట్లకు కొట్టడం ఈడంతా రక్తం గారి ఈడ వజ్రం రూపంలో తయారవుతుంది. అది మేము నీడి చిప్పలేపి వజ్రం తీసుకుంటాం. ఒక వజ్రం కోసం నన్ను లేపేస్తున్నావా? ఒక వజ్రం కోసం నన్ను లేపేస్తున్నావా? ఒక వజ్రం అంటే ఏందనుకుంటావు నువ్వు? నీకేమైనా ఐడియా ఉందే? నీకు చంపిన పాపం లేదు, నిన్నే నరికిన పాపం లేనికే సైతాన్ మగవాడా. పున్నం నాగ చూడలేదా? పున్నం నాగ అంటే పున్నమ నాగని మించింది ఇది, ఇంకా హైలైట్ అవుతుంది ఇది. అర్థమైందా? వాడు అంకుల్ గాడు ఎప్పుడు తప్పించుకోవాలి. నర్రికి హింసించి చంపల్లా, ఘోరంగా చంపల్లా. మెట్ల వాళ్ళందరినీ రూమ్ లో వేసుకొని ఉత్తపెట్టలా, ఇవే నీళ్ళు పోసి చంపల్లా, ఉప్పేసి పొడిచి చంపల్లా. ఇంకా ఉప్పే కారం కూడా వస్తాడు. నీ కూరలతో వాణి గరుస్తా అంటావు, వాడి నిన్ను గరుపుతా అంటాడు. వస్తాడు నీ కూరలతో వాణి గరుస్తా అంటావు, వాడి నిన్ను గరుపుతా అంటాడు. మీ ఇద్దరు విషయము ట్రాన్స్ఫర్ అవుతుంది. అందులా కాదు, నీకు ఎందుకు కూరలో విషయం పెడతాడు? నీ విషయాన్ని వానికి ఎక్కిస్తావు, వాని విషయం నీకు ఎక్కిస్తాడు. నీ తలకాయ తీసుకొని వాడు గుద్దుతాడు, వాని తలకాయ నువ్వు గుద్దుతావు. ఎవరు? నేను ఆల్రెడీ ఆకులు తిన్నా, నాకు తెలుసు. నువ్వు నీకు విషయం పెడితే నేర్పి విషయం ఎక్కిస్తే ఆ విషయాన్ని నా మీదే ప్రయోగిస్తావు. ఆల్రెడీ ఆకులు నమ్మినా తెలుసా? తమలపాకు, మెంతాకు, చుక్కాకు. అదేదో పాము విషయం వచ్చిందంట. పప్పులే వేసేటివన్నీ నేను చెప్తాను. నువ్వు చుక్కాకు పలకలాకంట అది కోడ్ వర్డ్. ఒరిజినల్ నేమ్ వేరున్నాయి. గిరిగిల్ నాకు, విసంద్రాకు, ఏమి సూర్పత్రిక ఆకు, ఇవన్నీ నువ్వు నోరు పలికి రాదని నేను మెంతాకు చిక్కాకన్నా. ఎవడు చెప్తాడు నీలో కలర్ అప్పుడే కళ్ళు మారుతున్నాయి, కూరల్లో విషం పెరుగుతుంది. 10 నిమిషాలు ఉండి తోటలో నువ్వు పొల్లాడినావంటే, తోటలో కదా అడవిలో పొల్లాడినాడు అంకుల్ గాడు ఎప్పుడెప్పుడు తప్పించుకోవాలని ఉన్నాడు. వాడు నువ్వు పిచ్చికిని బట్టి ఎవరు? నువ్వు బయటికి పోయి చెప్పేది గిప్పేది చేసినావు అనుకో, నేను కొడితే ఒకేడు చచ్చిపోతావు. కానీ నాకు అది బుడప కట్టాలో అది బనీ రాలని ఊరికే ఉన్నా, లేకపోతే ఏం లేదు. ఇట్లా అనో సరే. అది నేలక అదే పాము పాము పుట్టుకు ఎవరన్నా కొడక్క బా పవర్ఫుల్ ఉదరా నాయనా. నేను బయటికి పోయిస్తాను, ఎవరైనా వస్తారేమో చూస్తాను. నువ్వు మనుషులు ఎక్కువ తిరగద్దు, బయట పనుకో, లోపల నీటి పోయి పనుకో. పావే తెలియని విషయం ఇది, ఎవరికి చెప్పద్దు. నీకి అంకుల్కి అయిపోతానే శోభనం అయిపోయి. నాకే ఎవరు చెప్పేస్తా? చెప్పు. నీకు అంకుల్కి కూడా పెయిన్ వేసుకునే ప్రోగ్రామ్ పెట్టాడని కూడా చెప్పు. అయ్యో ఈనాడు యాడివేసి వచ్చినేమో. నువ్వు బయటికి పోయే ప్రోగ్రామ్ చూడు చెప్తాను. నువ్వు మర్యాదలు తీసే ప్రోగ్రామ్ పెట్టుకోద్దు. విషం పెడితే తప్పేముందిరా? నీలో పాము నువ్వు పొలాకలాడేది చూస్తాను. నువ్వు నా బీబీ తెప్పిస్తే నిజం చెప్తాడు. పాముని ఏం కొట్టకూడదు, పాముని ఏం చేయకూడదు అనే ఉద్దేశంతో నేను ఊరికే ఉన్నాను. కొడతానా తిడతానా? నా టార్గెట్ అంతా మనీ. అర్థమైందా? ఎక్కుతానులే విషయం. వాడంత బాగున్నాడు అడవిలో, నువ్వు చూస్తే ఇట్లా తయారైనా.
ఏమైపోతారో ఏమో నాయన. నువ్వు వాడు చెప్తాడు నాకు విషయం పెట్టేసినాడు. పౌర్ణమి కాపాడండి, పౌర్ణమి రోజు అంట. పౌర్ణమిలో నువ్వు అంకులు వెన్నెల్లో అది ఊహించుకుని ఆనందపడు ఎట్లుంటుంది. రానమ్మా, ఎవరమ్మా? కాపాడండి. సేమ్ అప్పుడే పాము లక్షణాలు వస్తున్నాయి. సేమ్ అప్పుడే పాము లక్షణాలు వస్తున్నాయి. ఇది కూడా పడింది చూడు పాము పడిగా. నువ్వు బయట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పేది చేసుకోవద్దు. అదొక్కటి చాలు నాకు. నువ్వు పో, నువ్వు ఎంత బయట కబ్బు లేపాలని చూస్తే దానికి 10 రెట్లు నీకు విషయం పెడతా. చూసా అరుసు, నువ్వు ఎంత అరుస్తావు బయట నేను కూడా చూసుకుంటా. నీకు పాము విషయం కాదు, ముంగిస్ విషయం పెడతాయి సరే. చిల్లనాయలు బయటికి పోయి అరుచుకుంటూ కూర్చోవడం సరిపోయింది ఊరికే.